బ్యాక్వర్డ్ క్లాస్ కులాలు అంటే బీసీ కులాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నాయని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బీసీలకి రాజకీయ గుర్తింపు ప్రాధాన్యత కల్పించింది తమ ప్రభుత్వమేనని అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర బీసీ అనుబంధ విభాగాల సాధికార అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. జగన్ హయాంలో చేపట్టిన బీసీ సాధికార కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సమావేశంలో పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, బీసీసీఎల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటరమణ, పార్టీ ప్రధాన కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి ఇతరులు పాల్గొన్నారు. వివిధ స్థాయిల్లో కమిటీ నిర్మాణం యొక్క స్వరూపం, ఇతర ముఖ్యమైనటువంటి అంశాల మీద ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. బీసీ కులాలకి ఒక ఉనికిని తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వమేనని, వెనకబడిన కులాలకి ఒక సమగ్ర విధానం తీసుకొచ్చి అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా చేశారని గుర్తు చేశారు. ప్రతిపక్షం అనేది మనకు ఒక మంచి అవకాశం అని, వెనకబడినటువంటి కులాలందరినీ చైతన్యపరిచి జగన్ వల్ల మాత్రమే తమకు భవిష్యత్తు ఉంటుందనే ఆలోచన తీసుకురావాలని సూచించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ఇక ఏమాత్రం జాప్యం చేయొద్దని కోరారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు, విధానాలని బీసీ కులాల్లో మరింత లోతుగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు సజ్జల. గత ప్రభుత్వ హయాంలో తాము ప్రజలకు చేసినటువంటి మంచి ఎక్కడికి పోలేదని అందరికీ అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం మీద ప్రజలు విసిగెత్తిపోయారని, టీడీపీ ఫేక్ ప్రచారంతో అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తోందని, దీన్ని ధీటుగా ఎదుర్కోవాలని చెప్పారు. వాస్తవాలని ప్రజల ముందు ఉంచాలని, సోషల్ మీడియాలో పార్టీ యొక్క గళాన్ని బలంగా వినిపించాలని అన్నారు. రమేష్ యాదవ్ మాట్లాడుతూ బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్ బోన్ క్లాస్ అని జగన్ గతంలో రాజకీయంగా మంచి స్థానం కల్పించారని అన్నారు. జగన్ని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు బీసీ కులాలంతా ఏకం కావాలని, వైసీపీ ప్రభుత్వంలో వెనకబడినటువంటి కులాలకి జరిగిన మేలు ఎవరూ మర్చిపోరని చెప్పారు. కూటమి ప్రభుత్వం బీసీలను వంచిస్తోందని, అబద్ధపు హామీలు ఇస్తోందని ఆయన మీడియా ముఖంగా సీరియస్ వ్యాఖ్యలు చేశారు.